జరిగిపోయిన పాలన గురించి కాకుండా ఇంత వాళ్ళకంటే మెరుగైన పాలన మనం ఇద్దాం, అది ఆలోచించాల్సిందని. సో నేను ఏమంటున్నా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైన మంచి పథకాలను తీసుకొచ్చి జనానికి యూజ్ఫుల్ చేశారో అంతకంటే మంచి పాలనను రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలని కోరుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి అంటున్నా, అలాంటి నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని అనుకోవచ్చా? అలాంటి సమర్థవంతమైన నాయకుడు. అదేవిధంగా ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పి 6 గ్యారెంటీల విషయం కూడా ఈ హైదరాబాద్ నుంచి, బొంబాయి నుంచి, ఎక్కడెక్కడి నుంచో వలస వెళ్ళిన వాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు లబ్ధి పొందేందుకు అప్లికేషన్స్ పెట్టుకుంటే ఇప్పుడు మొన్న మనకు రోడ్లపైన, ఆ ఫ్లైఓవర్ పైన, రోడ్లపైన ఎవరు ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళకి అప్పచెప్తే రోడ్లపైన కనిపించినాయి. అంటే ఏమనుకోలేదు, దీని ఇంత నిర్లక్ష్యమా? ఎవరికి ఇది నష్టము? అసలు ప్రజలు వాళ్ళు ఏమైపోవాలి? అదే ఎన్ని కుటుంబాలన్నా కానీ, ఒకటి కానీ ఎన్ని కానీ అండి. యాక్చువల్లీ వాస్తవం చెప్పాలంటే దీనికి రేవంత్ రెడ్డి బాధ్యుడు కాదు అట్లా అని చెప్పేసి మనం ఉన్న ఎమ్మెల్యేలను అధికారం మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అధికారులండి. నిర్లక్ష్యం ఎవరి దగ్గర ఉన్నదంటే అధికారులు. ప్రజెంట్ వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కరికి కావాలని అనుకుంటాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. అసలు అప్లికేషన్ ఫామ్స్ తీసుకున్నది ఎవరు తీసుకున్నారు? మన దాంట్లో మనోళ్ళే తీసుకున్నారు. అధికారులు తీసుకున్నారు, కార్యదర్శి లెవెల్ వాళ్ళు తీసుకున్నారు, మున్సిపాలిటీ లెవెల్ అధికారులు తీసుకున్నారు. ఎప్పుడైతే అధికారం ఎవరి చేతిలో అయితే ఉంటుందో, అధికారం అనేది అధికారుల చేతిలో ఉంటే, ఆ అధికారులు కరెక్ట్గా ఉంటే ఇదంతా పరిస్థితి రాదండి. ప్రతి డెవలప్మెంట్కి ఎమ్మెల్యేనే డెవలప్ చేయాలి, పొలిటికల్ లీడరే కరెక్ట్గా ఉండాలంటే అట్లా కాదు. ప్రతి ఒక్క అధికారి కూడా ఇప్పుడు ఈ చిచోరా ఫస్ట్ అర్థం చేసుకున్నారు. రాజకీయం చిచోర కదండి, అధికారులు చిచోరం తయారయ్యారు. ఇక్కడ అధికారులు కరెక్ట్ ఉండాలి, వాడిని బాధ్యత వాడు కరెక్ట్గా నిర్వహిస్తే అసలు ఆ అప్లికేషన్ ఫామ్స్ రోడ్ మీదకి ఎందుకు వస్తాయి? నిర్లక్ష్యం ఎవరిది? అధికారులది. ఇక్కడ ఇప్పుడు పొలిటికల్ లీడర్లు ఉన్నది ఎందుకు? అలాంటి అధికారులను ఏరిపారేయడానికి. నిజాన్ని చెప్తున్నా, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ కావడానికి మెయిన్గా ఇప్పుడు కూడా మాట అంటాను నేను. అధికారం గవర్నమెంట్ జాబ్స్ ఏమో కావాలనుకున్నా, గవర్నమెంట్ జాబ్కి వచ్చేటోడు ఎవడని ఫ్రీ సర్వీస్ చేద్దాం అనుకున్నాడే గవర్నమెంట్ జాబ్ రావాలి. గవర్నమెంట్ లైఫ్ సెక్యూర్ ఉందంట. లైఫ్ సెక్యూర్ గురించి ఆలోచించుకొని గవర్నమెంట్ జాబ్కి వచ్చుడైందని నాకు అర్థం కాదు. గవర్నమెంట్ జాబ్ అనేది ఏంటిది? పబ్లిక్ సర్వీస్ చేయడం కోసం నువ్వు రావాలి గవర్నమెంట్ జాబ్కు. నాకు నేనంట ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, ఎవరంటే డిఎస్సి అని అంటారు. చలో అంచేది రండి పోయి అందరం కలిసి పోదాం, నిరుద్యోగులు కదా ర్యాలీ చేసారు కదా, అదేవిధంగా ప్రతి విలేజ్కి వెళ్దాం పదండి. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, టీచర్స్ ఎంతమంది ఉన్నారు, ఆ స్టాఫ్ ఎక్కడ ఉన్నారు? పిల్లలే లేరయ్యా. నీకు డిఎస్సి అయితే ఎవరికి చెప్తావు చదువు పోయి? నువ్వు నాకు అర్థం కాదు. అర్థం చేసుకో. నువ్వు ఫస్ట్ గ్రామాల్లో నవ్వు, నీ పిల్లలు ఎంతమంది చదువుతారు, నీ వాళ్ళు ఎంతమంది చదువుతారు, మీ వాళ్ళని తీసుకుపోయాను ప్రైవేట్ స్కూళ్ళలో ఇస్తావా? గవర్నమెంట్ స్కూల్ చూడండి, గవర్నమెంట్ స్కూల్ పరిస్థితులు చూడండి. ఆడికి 30-40 మెయిన్ అని ఇది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అది కాదు గవర్నమెంట్. ఇప్పుడు అదే మాట అంటారు ఏమనంటే మా పిల్లలేమో ప్రైవేట్లో, గవర్నమెంట్ స్కూల్లోనేమో పేద పిల్లలు. అది కాదు నేను అనేది ఏంటంటే మామూలుగా ఇది పాత డైలాగు. నేనేమంటున్నా అంటే 30 కిలోమీటర్ల దూరం ఉంటుందండి విలేజ్. ఆ విలేజ్కి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోరు, ఈ గవర్నమెంట్ టీచర్ పోడు. అదే 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న విలేజ్కి ఒక కార్యదర్శి పోవడానికి ఇష్టపడాడు. వీనికి కావాల్సింది ఏంటంటే సిటీ కావాలి, బిల్డింగ్ కావాలి, మధుక సదుపాయాలు కావాలి, మంచి ఎన్విరాన్మెంట్ కావాలి. మరి అలాంటప్పుడు నువ్వు గవర్నమెంట్ జాబ్ రాకు. గవర్నమెంట్ జాబ్కి వచ్చేటోడు వస్తాడు కదా, నిజమైన పేదోడు వస్తాడు కదా. నేను అదే అంటున్నా, గవర్నమెంట్ జాబ్ను లైఫ్ సెక్యూర్ గురించి ఆలోచించేటోళ్ళు వద్దండి. నిజమైనగా ప్రజలకు సేవ చేద్దాం అనుకున్నోడే గవర్నమెంట్ జాబ్కు రావాలి. నిరుద్యోగులు ఒకసారి మీరు ఆలోచించండి, మా లైఫ్ సెక్యూర్ గురించి ఆలోచించకండి. తెలంగాణ యువతకు అందరు చెప్పేది ఒకటే, బ్రతకడానికి ఎన్నో దారులు ఉంటాయి, గవర్నమెంట్ జాబ్ ఒక్కటే దారి కాదు. గవర్నమెంట్ జాబ్ కాకుండా ఎన్నో ఉన్నాయి సోర్సెస్, వాటిని మనం యూటిలైజ్ చేసుకుంటా నీ గ్రామాన్ని నువ్వు డెవలప్ చేసుకోవడానికి యూజ్ కావాలి. ఇంకోటి, తెలంగాణలో అగ్రికల్చర్ ల్యాండ్ చాలా ఉంది. నీ ఇంటి వెనుక 4 గుంటల పెరడు ఉంటుంది, నీ ఇంటి వెనుక 5 గుంటల పెరడు ఉంటుంది. బట్ నీ ఇంటి వెనుక 4 కూరగాయలు పండించావు, నువ్వు అగ్రికల్చర్ ఏమీ చేయవు, కానీ నీకు గవర్నమెంట్ జాబ్ కావాలి. నీ తండ్రి ఏమో కష్టపడతా అంటారు అక్కడ, మీరేమో ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అంటారు. నీ ఎకనామికల్ సోర్స్ చూసుకుంటూ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్గా అది కూడా గవర్నమెంట్ జాబ్కి ఎవడు ప్రిపేర్ కావాలి? నిజంగా పబ్లిక్ సెక్టార్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాడే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావాల్సి నా ఒక్క మెయిన్ ఉద్దేశం అని నిరుద్యోగులకు చెప్పేది మెయిన్గా అదే. గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్నాడు, ప్రైవేట్ జాబ్ కావాలనుకున్నాడు, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోండి అబ్బా. ఇంతకుముందు అంటే టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, నువ్వు నేర్చుకో. రేపు మాపో తెలంగాణ మనం కూడా కొట్లాడదాం.
మన హైదరాబాద్గా ఎయిర్పోర్ట్ వచ్చినట్టుగా అసలు వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది అనుకో, ఐటీ సెక్టర్ వరంగల్లో డెవలప్ అవుతుంది కదా. ఆ వాస్తవానికి వరంగల్కి ఎందుకు ఎయిర్పోర్ట్ వస్తలేదు, దాని గురించి ఆలోచించండి. నేను అడుగుతున్నా, వరంగల్ పొలిటికల్ లీడర్లకు అడుగుతున్నా, వరంగల్ అధికారులకు అడుగుతున్నా, మా వరంగల్ కూడా అదేవిధంగా డెవలప్ కావాలని కోరుకుంటున్నా. ఎయిర్పోర్ట్ పెట్టండి, వస్తారు అక్కడికి, ఇంప్లిమెంట్ అయితే డెవలప్మెంట్ జరుగుతుంది. కరీంనగర్కి ఎయిర్పోర్ట్ పెట్టుకోరి, మంచిగా డెవలప్ చేయండి. దాని గురించి ఆలోచన. గతాన్ని తవ్వుకుంటే ఏమొస్తుంది? నిజమైన పేదోనికి న్యాయం చేయండి.